జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంచింది నందమూరి తారక రామారావు అయితే తర్వాతి స్థానంలో రామోజీరావు నిలుస్తారని చెప్పారు. మీడియా రంగంలోనే ఒక సంచలనం సృష్టించిన రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఒక అద్భుతం సృష్టించారని తెలిపారు. రామోజీరావు గారి మరణం తెలుగు జాతి యావత్తుకి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలో వ్యాపించింది నందమూరి తారక రామారావు గారు అయితే ఆ తదుపరి స్థానం రామోజీరావు గారు. మీడియా రంగంలో ఒక సంచలనం, అదేవిధంగా ఫిలిం సిటీ ద్వారా ఒక అత్యద్భుతమైన ఆవిష్కరణ, ప్రపంచానికి సంబంధించిన ఆవిష్కరణ తెలుగు నేలలో జరగడం అనేది మనందరం గర్వించాల్సిన అవసరం ఉంది. అటువంటి అద్భుతమైన వ్యక్తి, మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, అటు వ్యాపార రంగంలోనే కాకుండా ఇది సమాజ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన మహానుభావుడు రామోజీరావు గారు. మీడియా రంగంలో సంచలనం సృష్టించి పద్మవిభూషణ్ అవార్డుని కైవసం చేసుకున్న తొలి తెలుగు వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి మరణించారనడం అనేది తెలుగు జాతి యావత్తు దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణం జీర్ణించుకోలేని విషయం. ఆయన ఎందరికో మార్గదర్శకంగా ఉన్నారు. ముఖ్యంగా మీడియా రంగాన్ని విలువలతో నడిపిన వ్యక్తి. మీడియా రంగంలో అత్యంత విశ్వసనీయత కలిగి, విలువలు కలిగి, ఒక నిబద్ధతతో మీడియా రంగంలో ముందుకెళ్లిన వ్యక్తి రామోజీరావు గారు. అదేవిధంగా ఫిలిం సిటీ నిర్మాణం ద్వారా ప్రపంచం యావత్తు సినీ రంగం ఇక్కడికి వచ్చి సినిమా నిర్మాణాలు చేసుకునే దిశగా ఫిలిం నగరం చేయడం. కానీ ఆయన్ని దురదృష్టవశాత్తు రాజకీయాలు చొప్పించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఆయనకి తీవ్రమైన మనోవేదన కలిగించడం కూడా చాలా దుర్మార్గమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ మహానుభావుని స్ఫూర్తి తెలుగు వారందరికీ ఉండాలి. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కానీ, మీడియా రంగంలో కానీ, ఈనాడు, ఈటీవీ, ఫిలిం నగరు ఇవన్నిటి సిబ్బంది, రామోజీ సంస్థల సిబ్బందికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నా. మరొక్క మారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థన